దేవుని ప్రియబిడ్డలారా, దేవుని నామం మీకు వందనాలు. తపస్కాల 1వ వారం బుధవారం. దివ్య పూజా బలి పట్టణాలు. యోనా 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. కీర్తనలు 51 3-4 వచనాలు మరియు 12-13 వచనాలు మరియు 18-19 వచనాలు. లూకా శుభవార్త 11వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనం వరకు. మొదటి పట్టణము యోనా ప్రవక్త గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రభువు వాని 2వ మారు యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నినేవేకి వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుము అని చెప్పాను. యోనా ప్రభు ఆజ్ఞ శిరస వహించి నినేవేకు వెళ్ళాను. ఆ పట్టణము చాలా పెద్దది. దానిని దాటిపోవుటకు 3 నాళ్ళు పట్టును. అతడు ఆ నగరమున ప్రవేశించి ఒక్కరోజు ప్రయాణం చేసి 40 దినములు ముగియగానే నినివే నాశనమగునని ప్రకటించాను. నినివే పౌరులు దేవుని మాటను నమ్మిరి. వారు ప్రజలెల్లరూ ఉపవాసం చేయవలెనని ప్రకటించిరి. అధికారుల నుండి అలుపుల వరకు అందరూ గోనె ధరించిరి. ఆ వార్త విని నినివే రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనె దాల్చి బూడిదపై కూర్చుండెను. అతడు నినేవే నగరమంతటా ఇట్లు చాటించెను, ఇది రాజు అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ. నరులు కానీ, పశువులు కానీ, ఎడ్ల మందలు కానీ, గొర్రెల మందలు కానీ ఏమీ తినరాదు. ఎవరూ ఏమీ తినరాదు, త్రాగరాదు. నరులు, పశువులు కూడా గోనె తాల్పవలేను. ఎల్లరూ నిండు మనస్సుతో మొరపెట్టవలేను. అందరూ తమ దుష్టవర్తనము మార్చుకొని తమ దుష్కార్యములను విరమించుకోవలేను. ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని జాలి చెంది తన కోపోగ్రతను ఉపసంహరించుకోవచ్చును. మనము చావు తప్పించుకోవచ్చును. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచెను. వారు తమ దుష్కార్యములను విడనాడిరని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లు వారిని శిక్షింపడాయను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లూకా శుభవార్త 11వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనం వరకు. ప్రజలు అనేకులు అచ్చటి చేరగా యేసు ఇట్లు చెప్పనారంభించెను, ఈ తరము దుష్టమైనది. ఇది ఒక గుర్తును కోరుచున్నది, కానీ యోనా సూచన కంటే వేరొకటి అనుకరింపబడదు. ఎలైనా నినివే వాసులకు యోనా సూచన అయినట్లే ఈ తరమునకు మనుష్య కుమారుడును ఒక సూచన అగును. తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఎలైనా ఆమె సొలొమోను జ్ఞానవాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో ఆ సొలొమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు. నినివే పౌరులు యోనా ప్రవచనములు ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి కనుక తీర్పు దినమున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునగాక. ఆమేన్.